సో చాలామంది వచ్చేసరికి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించిన కేసు పెండింగ్లో ఉన్నందున అంటే ఇప్పుడు స్టే విధించడం వలన వాటి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అందరిలో ఉన్న ఆలోచన ఏంటి అంటే ఇప్పుడు వచ్చేసరికి ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించిన కోర్టు స్టే నుంచి ఈ తీర్పు వస్తుంది కదా. సో అది పాజిటివ్గా గనక వచ్చినట్టయితే అంటే క్వాలిఫై అయిన వాళ్ళకు పాజిటివ్ గనక వచ్చినట్టయితే మరి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వటానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎప్పుడు ఫైనల్గా రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు అభ్యర్థులు. సో దాని గురించి వీడియో చేయడం జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఇప్పుడు ఈ స్టే అనేది ఎప్పుడు అయిపోతుంది, ఈ తీర్పు అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మనం ఫైనల్ రిజల్ట్ గురించి మనము మొన్న వీడియోలో మాట్లాడుకున్నాం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ కార్డులో కానీ ఎండ్ కార్డులో కానీ ఉంటుంది, చూసుకోండి. అయితే అది వచ్చిన తర్వాత మీకు పాజిటివ్ గనక వచ్చినట్టయితే దాని ప్రకారం మనం మాట్లాడుకున్న దాని ప్రకారం వచ్చినట్టయితే అది అయిపోయిన తర్వాత ఇంకా నెలన్నర అంటే ఇప్పుడు జనవరికి ఇది మొత్తం కూడా ప్రాసెస్లు ఏవైతే ఉంటాయో చివరిగా ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో సో దానితో సహా కంప్లీట్ అయ్యేదానికి జనవరి పడుతుందండి. ఇక జనవరి అయిపోయిన తర్వాత ఇక సెలక్షన్ లిస్టు ద్వారా అంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఉంటుంది కదా. సో దాని ద్వారా పోస్టింగ్స్ వీళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది. సో తెలుసు కదా, మాన్యువల్ వెబ్ కౌన్సిలింగ్ అని నిన్న మనం ఒక వీడియో మాట్లాడుకున్నాం మొన్న. సో దాన్ని కూడా చూడనట్టయితే ఐ కార్డులో ఎండ్ కార్డులో ఉంటుంది, చూసుకోండి. అయితే ఇదంతా వచ్చేసరికి ఎప్పటికి కంప్లీట్ అవుతుంది పాజిటివ్గా ఉన్నట్టయితే అంటే కొత్త సంవత్సరం పడుతుందండి, 2026 అవుతుంది. మరి నెగటివ్గా జరిగితే పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతా ఉన్నారు. సో నెగిటివ్గా జరిగితే పరిస్థితి ఏంటో తర్వాత ఇంకొక వీడియో నేను చేసి అయితే చెప్తాను. అయితే ఎక్కువ శాతం మంది బలంగా నమ్మేది ఏంటంటే ఇది పాజిటివ్గానే జరుగుతుంది మనకి అని చెప్పేసి, ఈ నోటిఫికేషన్లో మిస్టేక్ ఏదైతే ఉందో రాష్ట్రాలకు సంబంధించింది అది వాళ్ళు రెక్టిఫై చేసేదానికే ఛాన్స్ ఉందని చెప్పేసి ఎక్కువ మంది డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇది నా ఉద్దేశం కాదు, ఎక్కువ శాతం ఆస్పిరెంట్సే కానివ్వండి, బయట మాట్లాడుకునే వాళ్ళే కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి. సో దాని గురించి అయితే పాజిటివ్గానే స్పందిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా. మరి చివరికి ఈ ఫైనల్ కోర్టు తీర్పుతో పాటు మరి ఇంకేమన్నా మనం ఊహించంది ఏమన్నా జరుగుతుందేమో చూడాల్సి ఉందన్నమాట. ఏది ఏమైనప్పటికీ మీరు అంతా పాజిటివ్గా ఉన్నారు కాబట్టి పాజిటివ్గా జరగాలని చెప్పేసి కోరుకుందాం. ఒకవేళ నెగిటివ్గా కనుక జరిగితే అంటే అది కూడా కోరుకున్నాం కాబట్టి ఏమవుతుంది. సో దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం.